గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. ఈరోజు పర్వదినం, ఉగాది పర్వదినం. సో అందరికీ శ్రీ పరాభవ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అలాగే జై శ్రీరామ్ అంటూ 26వ తేదీ శ్రీరామనవమి రోజున రిలీజ్ అవుతున్న బ్యాండ్ మేళం, ఆ టీం అంతా ఇక్కడే ఉన్నారు. మీ టీం, మా టీం, మన టీం. ఎందుకంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నాది నాది అంటే పరాయితనం, మాది మాది అంటే కిరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. ఎస్. సో మనది మన ఉగాది, మన తెలుగు సినీ పరిశ్రమ. ఎందుకంటే ఇక్కడ నేనే అనుకుంటే నాకంటే సీనియరే మన కోన వెంకట్ గారు. భయ్యా అందరికీ నమస్కారం. ఎస్. అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ బ్యాండ్ మేళానికి ఒక విధంగా ఆయనే కర్త కర్మ క్రియ, బట్ ద కెప్టెన్, దాన్ని నడిపించిన వారు అదిగో మా డైరెక్టర్ సతీష్ జవ్వాజీ. సతీష్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నీకు కూడా డబ్బింగ్ చెప్పాలేమో అనుకున్నా. ఎంతో మందికి చెప్పాను, నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావేమో, ఓన్లీ లిప్ మూమెంట్ ఇచ్చావు. సో ఇటు కోన, అటు సతీష్, మధ్యలో మా చెల్లెమ్మ అన్నయ్య. అమ్మా బావగారు. బావగారు ఏదో నాటకాల్లో ఉన్నారంట. బాగా నాటకాలు ఎక్కువ వేస్తున్నారు. అవునా? నాటకాలు ఎక్కువైపోయాయి. వదిన గారు రాలేదు. అది ఆవిడకి సీరియల్స్, మీ ఆయనకి నాటకాలు. అందరికి పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఇంకెవరు? సతీష్, యోగిత, మన హీరో హీరోయిన్ లేరే? బావ మరదలు ఇక్కడే ఉన్నారు. బావ మరదళ్ళు. మేము ఆడుకుంటుంటే మీరిద్దరు గుసగుసలా. అందరికి ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతేనా? సరే, ఓకే. కోనానే ఒక అద్భుతమైన రైటర్ సార్, స్క్రీన్ ప్లే రైటర్. అవును ఎన్నో సూపర్ హిట్ ఇచ్చాడు. అవును ఆయన కథ చెప్పి ఒప్పించడం చాలా కష్టం సార్. సో అసలు ఎలా మొదలైంది ఈ ప్రస్థానం? సార్, నేను చాలా మందికి ఈ స్టోరీస్ చెప్పాను. అసలు బేసిక్ గా నువ్వేంటి సతీష్ బాబు దగ్గర చేసావా? ఎక్కడ వర్క్ చేయలేదు సార్. అంటే చేయకుండా ఎలా నీకు షార్ట్ ఫిల్మ్స్ అయినా? ఎప్పుడో అంటే 1-2 షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. టెలివిజన్ లో కంటెంట్ రైటర్ గా చేసేవాడిని. ఫస్ట్ నీకు ఊహ వచ్చిన తర్వాత చూసిన ఫస్ట్ తెలుగు సినిమా ఏంటి? రాజా, మన వెంకటేష్ ది రాజా సినిమా. రాజా. సో అక్కడి నుంచి ఫిక్స్ అయిపోయి లవ్ స్టోరీ చేయాలని. లవ్ స్టోరీ అని కాదు సార్, కానీ సినిమా తీయాలని అయితే ఫిక్స్ అయ్యాను. వెరీ గుడ్. ఎస్. సో అక్కడి నుంచి మొదలయ్యి అవును. ఇంట్లో సపోర్ట్ చేశారా? ఇంట్లో వాళ్ళు ఎక్కువ వెళ్ళేవాళ్ళు సార్ సినిమాకి, బలవంతంగా తీసుకెళ్లేవాళ్ళు నన్ను. సో వాళ్ళ వల్లే నాకు ఇది వచ్చింది అనుకుంటున్నాను, సినిమా మీద ఇంట్రెస్ట్. రివర్స్ లో ఉంది. అవును. అందుకే మా పేరెంట్స్ పేర్లే పెట్టాను వీళ్ళిద్దరికి. అవునా? నాకు శ్యామల వాళ్ళ అమ్మ పేరు అని చెప్పారు. సుందరయ్య అంటే మా ఫాదర్ పేరు. నాకు వాళ్ళ వల్లే సినిమా పిచ్చి వచ్చింది కాబట్టి ఫస్ట్ వాళ్ళ పేర్లే పెట్టేశాను. సూపర్. మీ అమ్మ పేరు నిలబెట్టానా? ఖచ్చితంగా నిలబెట్టాను. నేను చూస్తే యంగ్ లో మా అమ్మ ఎలా ఉందో అలాగ అనిపించేశారు నాకు. కోన సార్ ఎప్పుడైతే కోన ఎన్నో స్క్రిప్ట్లు రాశాడు, నేను ఎన్నో సినిమాలు చేశాను. సరే, వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. తను ఫస్ట్ టైం ఐ థింక్ వెరీ ఫస్ట్ అరంగేట్రం. నీకు అరంగేట్రం. ఎందుకంటే చాలా మంది సినిమా అనేటప్పటికి ఏదో అనుకుంటారు, కానీ సినిమా ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు కోన ఎన్నో క్యారెక్టర్లు చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యి ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి దానికి ఒక జీవితాన్ని ఇస్తే అవే క్యారెక్టర్స్. సో అలా వచ్చిన క్యారెక్టర్స్ థియేటర్ కూడా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు నిజంగానే రేపు మీ అమ్మా నాన్న క్యారెక్టర్స్ నువ్వు అనుకుని ఆ క్యారెక్టర్స్ తీసుకురావడం వల్ల తెలియకుండా తప్పకుండా ఆ కనెక్ట్ థియేటర్ లో ఉంటుంది. చూస్తున్నప్పుడు మీ అమ్మా నాన్న కదా, మీ అమ్మా నాన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళందరూ కనెక్ట్ అయితే చాలు సినిమాకి. ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు, నాకు హాయ్ శ్యామల గారు అని మెసేజెస్ వస్తాయి. గుడ్ 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 గుడ్. నేను ఇంకా సినిమా చూడలేదు, డబ్బింగ్ చెప్పిన తర్వాత అందరిలోకి నాకు మీరు చాలా బాగా చేశారనిపించింది. సో యూ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్. ఆ విషయంలో అసలు ఆమెను ఎలా అనుకున్నావు? సరే, అమ్మ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నావు, ఆ అమ్మకి ఈ అమ్మని ఎలా అనుకున్నావు? అమ్మ కోసం ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు చూసాం, కానీ నాకు వర్కౌట్ అనిపించలేదు సార్. కోనా సార్ వచ్చి ఒక అమ్మాయి ఉంది, నేను పంపిస్తాను చూడోసారి, నాకైతే ఫిక్స్ అయిపోద్ది ఆ అమ్మాయి అని చెప్పారు. ఎవరు అని ఎదురుస్తున్నప్పుడు అలాగే కోన ఫిక్స్ అయ్యాడు. నేను కూడా నా పెళ్ళం ఎవరు అంటే నీ పెళ్ళం ఫిక్స్డ్, నువ్వు టెన్షన్ పడద్దు అన్నాడు. హైలైట్ ఏంటంటే ఆయనకి నచ్చలేదు, భయపడ్డారు. అసలు నచ్చకపోవడం ఏం లేదు, ఆమె ఆడిషన్ చేస్తా ఉంటే నేను కెమెరా ముందు అక్కడ చేస్తా డైరెక్ట్ గా అని చెప్పేది. ఇక్కడ చేస్తే అక్కడికి వస్తారండి, లేకపోతే ఇక్కడే ఉండిపోతారని చెప్పాను నేను. నాకు రావట్లేదండి అని నేను. కానీ ఒకరోజు ధైర్యంగా చేశారు. చేయగానే ఇంకా ఫిక్స్. సార్కి ఫోన్ చేసి, సార్
దొరికేసింది సార్ మదర్ క్యారెక్టర్, ఇంకా అవసరం లేదు వేరే వాళ్ళని చెప్పేసి. సో టేక్ ఆఫ్ లో అమ్మ క్యారెక్టర్ అనుకున్నావు, Yes. ఫాదర్ క్యారెక్టర్ ఆయన అనుకున్నావు, విజయ్ గారిని అనుకున్నావు. ఎందుకంటే అతను కూడా వండర్ఫుల్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. వాళ్ళ Yeah. నాన్నగారి దగ్గర నుంచి మళ్ళీ ఆ ఫ్యామిలీ అంతా గోపరాజు రమణ గారు మొత్తం ఆ ఫ్యామిలీ. ది బెస్ట్ సపోర్ట్ కో యాక్టింగ్ అంటే నేను కొత్త కాబట్టి కొన్ని టిప్స్ చెప్పడం, ఏం కాదు ఆగు నెక్స్ట్ ఇలా చేయొచ్చు అని అన్నారు. పాత లేదు ఈరోజు నాకు కొత్త. తను ఫస్ట్ డే నేను షూటింగ్ వచ్చినప్పుడు నేను కూడా టెన్షన్ తోనే వచ్చాను, ఎందుకంటే కథ విన్నాను. ప్రతి యాక్టర్ అది అది భయం అని ఫస్ట్ డే ఉంటుంది ఉంటుంది, అది లేకపోతే కష్టం. అవును సార్, ప్లస్ అక్కడ నాకేవో ఒకరు డైరెక్టర్ అయితే ఒకరు ఈయన కదా, ఈయన మనకి లెజెండ్ కనిపించని నాలుగో లాగా. సో నాకు ఎప్పుడు ఫస్ట్ డే వచ్చి సెటిల్ అయ్యి డైరెక్టర్ ఓకే హ్యాపీ అనుకుంటే ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. అలాగా ఎవరు కొత్త ఈ సినిమా ఫైనల్ గా తను అనుకున్న కథని ఈ రోజు మనం జనానికి మన క్యారెక్టర్స్ మూలంగా మనం ఎక్స్ప్రెస్ చేసేదే సినిమా. సో ఆ విషయంలో ఐ థింక్ అందరూ బాగా చేశారు. సో మీరు కొత్తగా వచ్చినా చాలా మంచి పేరు వస్తుంది మీకు. నేను Thank you so much. యాక్టర్ గా మీకు చెప్తున్నాను, యూ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ కోనా నైస్ డిసిషన్. ఎందుకంటే తనే డిసైడ్ చేశావు అమ్మాయి అన్నాడు. అది కాదు అసలు ఈ సినిమాకి నేను ఫిక్స్ అయిపోయాను. బట్ నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం సోదరుడే. ఫస్ట్ కాన్ఫిడెన్స్, ఫస్ట్ ఆడియన్ మీరే. ఫస్ట్ ఆడియన్ బయటికి పంపించింది నేను విన్న తర్వాత, అవును చేద్దాం అనుకున్న తర్వాత ఫస్ట్ వినిపించింది వాళ్ళిద్దరికి. సూపర్. ఆ తర్వాత పంపించింది నీకు. ఎందుకంటే సరే ఇన్ని సినిమాలు చేశావు, ఎన్నో పాత్రలు, అసలు ఇవి ఇక నువ్వు చేయని పోషించని ఓ పాత్ర, నెగిటివ్ పాజిటివ్ అన్ని ఫెరోషియస్ అగ్రెసివ్. సో నీ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అన్నది నేను ఇక్కడ ఆఫీస్ లో కూర్చొని వెయిటింగ్, టెన్షన్ వెంటనే ఫోన్ చేశాను, టక్కని చేశాడు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ముందు నన్నే అనుకున్నావా, ఒక 3-4 పేర్లు వేసి అందులో మనల్ని పెట్టావు ఆప్షన్ గా. సార్ మిగతా వేరే క్యారెక్టర్స్ కి ఆప్షన్స్ ఉన్నాయేమో కానీ సాయన అదే. క్యారెక్టర్ కి మాత్రం ఆప్షన్స్ లేవు సార్. సూపర్, కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్. బట్ ఒకటేంటంటే వచ్చి చెప్పాడు, నువ్వు ఆల్రెడీ చెప్పావు రోషన్ శ్రీదేవి అని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. కోర్టు తర్వాత మళ్ళీ ఒక కాంబినేషన్ చేస్తాను. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే కోర్టుకి దీనికి కోర్టులో మా కాంబినేషన్ లేదు, ఫేస్ టు ఫేస్ లేదు. కరెక్ట్. మొత్తం నేను నా గొడవ నాది, వాళ్ళ గొడవ వాడిది. ఇందులో కాంబినేషన్ ఇదంతా అలాంటిది. నేను ఫస్ట్ టైం తన ఫస్ట్ కూడా ఐ థింక్ ఐ రిమెంబర్ బాబు కాంబినేషన్ సార్ మొత్తం మీ మధ్య జరుగుతుంది సార్ అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. సో రోషన్ అండ్ శ్రీదేవి అంటే ఎన్నోసార్లు కలిసాం మనం, మీకు ఎన్నో మెసేజ్ పెట్టాం, మీరు నా మెసేజ్ తీసుకునే చూసేంత రిప్లై ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తండ్రిని కదా మాత్రం ఇస్తూ ఉండాలి, అల్లుడు కదా ఆయన కదా ఇస్తూ ఉండాలి. సో పక్కన పెడితే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నిన్ను చూస్తున్నా చిన్నప్పటి నుంచి. మన అలాగే నేను బాలనటుడిగా 75లో యాక్ట్ చేశాను ఫస్ట్ సినిమా. అప్పుడు నువ్వు ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? అప్పటికి నువ్వమ్మా నువ్వు పుట్టలే, ఆయన పుట్టుండ్రు. లేదు పుట్టావా? 87. 75లో ఫస్ట్ సినిమా. మీరు పుట్టలేదు, నేను కోననే పుట్టాను. పుట్టి తిరుగుతున్నా భూమి మీద. మా ఇద్దరు అనుబంధం, ఇదేమో పుడతారా? మా ఇద్దరు అనుబంధం ఏంటంటే బాపట్ల నుంచి మా అనుబంధం. ఎప్పుడో పుట్టి నిజంగా ఈరోజు రోషన్ శ్రీదేవి విషయంలో కోర్టు నాకు తను చెప్పినప్పుడు అంతే, రాము చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఎవరు మిగతా అంతా ఓకే, ఈ యంగ్ పేరు ఎవరు అంటే మీరు అన్న తర్వాత మీ సాంగ్ వచ్చిన తర్వాత అబ్బా భలే అన్నా. తర్వాత నువ్వు బేసిక్ గా డాన్స్ నేర్చుకున్నావా ఎలాగా? అంటే ఇండస్ట్రీలోకి రావడం డాన్స్ తోటే వచ్చింది. అదే మన షోస్. అవును అవును. దానికి ఏంటి నీకు ఇన్స్పిరేషన్? డాన్స్ నేర్చుకోవడం సార్ అంటే ఇంట్లో వెరీ అంటే యూకేజీ ఎల్కేజీ ఆ టైంలో ఉన్నప్పుడు ఇంట్లో అన్నయ్య జస్ట్ మా టీవీలో ఎవ్రీడే మమ్మీ రెడీ చేసి ఇంట్లో నుండి పొద్దున్నే బయటికి పంపిస్తున్నప్పుడు మా భద్రాచలం BCM ఛానల్లో అన్ని సాంగ్స్ ప్లే అవుతుండే. సో అన్నయ్య వేస్తూ ఉండేవాడు, అన్నయ్య చూసి నేను వేస్తూ ఉండేవాడిని. సో అలా టచ్ అయ్యి తర్వాత నేను అలా డాన్స్ నేర్చుకుని స్టార్ట్ అయ్యి సో అలా వెళ్ళాను. సో నువ్వు డాన్స్ మొదలెట్టు, ఆవిడ డాన్స్ రీల్స్ చాలా వరకు డాన్సులు చూశాను. రీల్స్ రాని కాకినాడలో రెచ్చిపోయినట్టున్నాను. సరిపోదా శనివారం కాకినాడ బీచ్ లో అట్లా చేసాం మేము, గాలివాన ఇవన్నీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా వేవ్స్ లో శ్రీదేవి అంటూ ఆ వేవ్స్ లో నుంచి సౌండ్స్ అన్నమాట. అవును. సో నీ డాన్స్ గొడవ ఏంటి? ఈయన చూసి ఇన్స్పైర్ అయ్యేవా? అప్పుడు ఇంకా పరిచయం లేదు. అసలు నేను ఫస్ట్ రీల్స్ చేయలేదు సార్ ఎప్పుడు. అంటే చిన్నప్పుడు ఎప్పుడు ఇష్టం ఉండేది, బట్ నేను అంటే రీల్స్ చేయాలని పెట్టాడు రీల్ స్క్రీన్ అని. రీల్ స్క్రీన్ సో అలా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో నన్ను ఆడిషన్ ఇచ్చి నేను కిరాకిడ్స్ అనే షో చేశా.
అసలు రీల్స్ నేను అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో దాని తర్వాత ఈ టిక్ టాక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో అలా కొంచెం ఇన్స్టాగ్రామ్ కాకినాడ శ్రీదేవిగా ఫేమస్. ఓ కాకినాడ కాజాల. కాకినాడ శ్రీదేవి. ఓకే, ఏంటి మధ్యలో ఇన్ బిట్వీన్ దొరికింది ఏమన్నా ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా సీక్రెట్ కెమెరా పెట్టండి ఇద్దరికి చెప్తాను. సార్ అవి అయిపోతాయి, వైరల్ అయిపోతాయి అవి. వెళ్ళాను కదా తిరుపతి దర్శనానికి, అప్పుడు సిరి వాళ్ళ అక్క ఒక వీడియో, చిన్నప్పుడు వీడియోలు అన్ని చూపిస్తుంది. సో నాకు ఒక వీడియో దొరికింది. ఆ వీడియోలో ఏమంటుందంటే పిక్చర్ లో వీడియో రికార్డ్ చేస్తున్న అందులో హాయ్ కాకినాడ ఫ్యాన్స్ అని ఇంతుంది. హాయ్ మై ఫ్యాన్స్. బేసిక్లీ మా అమ్మగారు చెప్తుండేవారు, మనం మాట్లాడే ప్రతి మాటకి దెర్ ఇస్ అ వైబ్రేషన్. సో యూనివర్సల్ అది యూనివర్స్, అదే ప్రకృతి యూనివర్స్లోకి వెళ్తుంది. యూనివర్స్లోకి వెళ్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనం సిన్సియర్ గా ఇఫ్ రియల్లీ మనం మనసా వాచా కర్మన, ఇప్పుడు తను ఇంట్లో బలవంతంగా సినిమాలకు తీసుకెళ్తే సినిమా చూసి ఆ సినిమాలో నుంచి ఈరోజు డైరెక్టర్ అవుతాడని, లేకపోతే కోనా దగ్గరికి వస్తాడని, కేఎస్సీలో ఇంత మంచి సినిమా చేస్తాడని తను అనుకున్నాడు. కానీ తనలో ఎక్కడో ఆ వైబ్రేషన్ ఉంది, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని. అలాగే తను అన్నయ్య ఇన్స్పిరేషన్ ఇంకోటి అవ్వచ్చు. యాజ్ అ డాన్సర్ తను వచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా ఈరోజు కాకినాడ ఫ్యాన్స్ అంటే ఈ రోజు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్యాన్స్ నీకు. ఈ రోజు కోర్టు తర్వాత ఈ రోజు నీ సినిమా అమెరికాలో ఈ రోజు ఇంత పెద్ద రిలీజ్ అవుతుంది అంటే, అలాంటి మీరు తను వచ్చి కథ చెప్పగానే కోర్టు తర్వాత ఇమీడియట్ గా ఒప్పించుకున్నారా? ఎలా అనిపించింది బ్యాండ్ మేళం? అంటే ఫస్ట్ కథ సార్ విన్న తర్వాత మా దగ్గరికి మీకు వచ్చింది. అవును, నువ్వేంటి వినగానే వీళ్ళిద్దరు ఉండాలనుకున్నా? వీళ్ళు లేకపోతే నేను ఇంకా చేయను కూడా చెప్పేశారు. వాళ్ళు చేస్తారు పెట్టు. అది నేను ఒకటి ఇప్పుడు అడగాలి. యాజ్ అ ప్రొడ్యూసర్ నువ్వు మామూలుడి కాదు, నువ్వు అన్ని వేసుంటావు లెక్కలా. కోర్టు తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అనుకున్నావా, లేదా క్యారెక్టర్? అంటే ఇంత మంచి కథని మనం ఫస్ట్ డే నాడే ఇవాళ రేపు సినిమాకి ఆయుష్ తక్కువ. మొదటి వారంలోనే అదేవి సంపాదించుకున్నా పేరు కానీ డబ్బు కానీ ఏం వచ్చినా అటు బయ్యర్స్కి ఇటు ప్రొడ్యూసర్లకి వాళ్ళకి పేరు కానీ కీర్తి కానీ వీటన్నిటికీ వారం మ్యాక్సిమం 2 వారాలు, అంతకన్నా ఎక్కువ విండో లేదు. సో అంతమంది ఎందుకు వచ్చి చూస్తారు కొత్త వాళ్ళైతే? కాబట్టి ఒక నోన్ ఫేసెస్, పాపులర్ ఫేసెస్ ఉండాలి. ఆ ఏజ్కి పైగా ఇది 10th క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు జరిగే కథ. దానికి వీళ్ళైతేనే చూస్తారు, సూట్ అవుతారు. ఒకటేను దానికి కావాల్సిన పెర్ఫార్మెన్స్, ఆ డెప్త్లు ఇవన్నీ విన్న తర్వాత ఓహో వాళ్ళు చేశారు, ఆల్రెడీ చేసి చూపించారు, కోర్టులో మన కళ్ళ ముందు ఉంది అన్న దగ్గర నేను ఫిక్స్ అయిపోయా. సో వీళ్ళైతే ఓపెనింగ్స్ తీసుకురావచ్చు. మనం ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కొత్త వాళ్ళ మీద మనం 25% ఫుల్ చేయగలం పబ్లిసిటీ మీద. వీళ్ళ మీద 50 లక్షలు ఖర్చు పెట్టినా 100% ఫుల్ చేయగలం. తను చెప్పినట్టు అదృష్టం ఏంటంటే మీకు కోర్టు తర్వాత అలాంటి కథ తను అనుకోవడం, మీకు సరిపోయే క్యారెక్టర్స్, మళ్ళీ తను చెప్పినట్టు ఆ ఇన్నోసెన్స్, అడలసెన్స్, ఆ ప్రాసెస్ ఆఫ్ దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు చిన్న పిల్లలుగా చూస్తున్నప్పుడు అందంగా ఉన్నారు, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత పెళ్లికి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ బ్యూటిఫుల్ గా జరిగింది. సో నీకు సరికోనా అన్నాడు, వాళ్ళిద్దరికే చెప్పాలి, వాళ్ళిద్దరు ఉంటేనే తీస్తాను అని. వాళ్ళిద్దరికి నచ్చలేదయ్యా, వాళ్ళు చేయలేదయ్యా, మరి ఏంటి పరిస్థితి? సార్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్, ఖచ్చితంగా నచ్చుద్దని. సో నీ మనసులో కూడా వీళ్ళు ఉన్నారా, లేకపోతే? నేను ఎంటీ ఉన్నాను సార్. కోన సార్ చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారు సార్. కోన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు వీళ్ళిద్దరు దృష్టిలో లేరు. అసలు బ్యాండ్ మీద టైటిల్ ఎలా వచ్చింది? అక్కడ పోతాం ఇప్పుడు. ఊర్లో వీళ్ళు ఫ్రెండ్స్ అందరికి. అదేంటో ఇన్స్ట్రుమెంట్ మనోడు నువ్వు ఎప్పుడు చెప్పినా మర్చిపోతుంటాను. మెలోడికా సార్. ఏంటది? మెలోడికా. భలే ఉంది అది. నువ్వు వాయించేవాడివా? లేదు సార్. భలే ఉంది బాబు. అవి వాయించే ఈరోజు ఏఆర్ రెహమాన్లు వీళ్ళందరూ అక్కడి నుంచే. నేనేంటంటే ఎస్ రాజేశ్వరరావు గారి ఇంట్లో ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలయ్యాయి నీకు? పియానో, మన హార్మోనియం, అక్కడి నుంచి డిఫరెంట్ సౌండ్స్. అది నువ్వు చెప్పినట్టు కూడా ఎవ్రీ బీట్ హ్యాస్ అన్ ఎమోషన్ అన్నది. అదృష్టం ఏంటంటే ఆ బ్యాండ్ మేళ టైటిల్ తో పాటు నువ్వు అనుకున్న ఈ ఎందుకంటే కొత్తగా ఉంది మెలోడికా కూడా. నార్మల్ ఇన్స్ట్రుమెంట్ ఏది పెట్టినా మామూలుగా ఉండేది, మెలోడికా కనిపిస్తోంది. నేర్చుకున్నావా? ఏదో అలా నేర్చుకున్నాను, 2 పాటలు ఏదో నేర్చుకున్నాను సార్. నేను ఫస్ట్ స్టోరీ వినగానే చెప్పగానే తనకి మెలోడికా కొని తన ఇంటికి పంపించేసి పంపించి దాని మీద నువ్వు ట్రై చేస్తూ ఉంటూ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అన్నారు. ఇంట్లో ఉండి అలా యూట్యూబ్ లో సరదాగా చూసి నేను అలా ప్లే చేయడం స్టార్ట్ చేశాను.
ఎక్కువ బ్రీతింగ్ అవును సార్, అది బ్లో చేస్తేనే వర్క్ అవుతుంది. ఓకే. అవును సార్, అది బ్లో ఆ పైప్ తో బ్లో చేసుకుంటూ దాంతో కోట్ సాంగ్ కొట్టేశాడు. ఫస్ట్ ఏం పాట వాయించుదాం కోట్ సాంగ్ కొట్టేశాడు. నేను విన్నాను. తెచ్చారా అసలు? ఉందా మెలోడికా? తెచ్చారా మెలోడిగా? సరే పాడు, కొట్టిన పాడేది. ఇద్దరు మోయమంటే నేను ఎంత నీకుండే ఉన్నదంత హాయి నింపే గాలినంత ఊదమంటే ఊపిరంత గ్రేట్. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు ఇలాంటి మ్యూజిక్ అన్నది యూనివర్సల్. ప్లస్ బ్యాండ్ మేళం టైట్లు, మెలోడికా ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఇద్దరి మధ్య లవ్ స్టోరీ పెట్టి ఇలాంటి సినిమాకి పాటలు చాలా పెద్ద హైలైట్ అవ్వాలి. ఎందుకంటే సాంగ్స్ హిట్ అయితే ఒక్క సాంగ్ చాలు ఒక సినిమాకి. కరెక్ట్. అలాంటిది నువ్వు 3 హిట్లు ఇచ్చావు. మ్యూజిక్ డైరెక్టర్ ఎలా, నువ్వు ఫస్ట్ నీ చిత్రమే అనుకున్నావా ఎలాగ అవి? సార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫస్ట్ విజయ్ బుల్గాని. విజయ్. సో విజయ్ కోట తర్వాత ఎలా అనుకున్నావు? కోట తర్వాత కరెక్ట్ చేసుకోవడం. కోట తర్వాత అనుకున్నాను సార్. కోట తర్వాత అనుకున్నావు కోన సార్ తను చెప్పాడు. చంద్రబోస్ గారు కూడా విని మొత్తం తను మొత్తం స్టోరీ చెప్పాడు. అదే మీ తర్వాత నెక్స్ట్ చంద్రబోస్ గారికి చెప్పారు. సెకండ్ ఆడియన్స్. సో విజయ్కి ఎలా చెప్పావు? విజయ్కి ఫుల్ కథ చెప్పి కాకినాడ వెళ్ళాడు. కాకినాడ అసలు రాడు, కాకినాడలోనే ఉంటాడు. ఏ అమ్మాయి కూడా అంతే సార్, అక్కడే ఉంటుంది. ఈవిడేనే అవును. పాటలని డిజైన్ చేసి ఉంటుంది. అంటే కాకినాడ క్వీన్స్, కాకినాడ కింగ్స్ అక్కడే ఉంటారు. ఈ కాకినాడలో ఉన్న వాళ్ళందరూ రావడానికి ఎందుకో ఇంత ఇబ్బంది పడతా ఉంటారు సార్. ఏ అమ్మాయి కూడా కుదరదు. తీసుకోవాలమ్మా ఇల్లు సో అంటే. విజయ్ విజయ్కి సో నిజంగా ఫ్రెండ్స్, ఎందుకంటే విజయ్ సాంగ్స్ బేసిక్గా లవ్ స్టోరీకి ఇలాంటి టైటిల్కి సాంగ్స్ అదిరిపోవాలి. ఐ థింక్ విజయ్ అతరగొట్టాడు, అన్ని పాటలు బాగున్నాయి. సో సో విజయ్ వెళ్ళండి. సో ఇప్పుడు నీకు మీ ఇద్దరికి నీకు నచ్చిన పాట ఏంటి? అన్ని బాగుంటాయి సార్, బట్ నా ఫేవరెట్ రాజం. క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్, తెలియని ఫీల్ ఉంది, చాలా బాగుంది. నాకు కూడా ఫస్ట్ టైం సార్, అంటే అలా కొంచెం తూపుకుంటూ. వెరీ గుడ్, వెరీ గుడ్. సునీల్ గారు సునీల్ గారు పాడుతుంది. అండ్ విజయ్ అన్న కూడా ఫస్ట్ టైం సార్, అంటే నాకు తెలిసినంత వరకు ఇటువంటి జానర్ కానీ కదా సార్. 100%. ఎందుకంటే ప్రేమలో దాని ముందు బేబీ, తర్వాత సడన్ గా రాజమ్మ. సో తనకి రాజమ్మ, నీకు సేమ్ రాజమ్మ. రాజమ్మ నిన్ను తిడుతూ పాడే పాట నాకు ఇష్టం అంటారు. అంటే నేను వెళ్ళాను సెట్స్ కి, సో చూసి చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకు స్కూల్ సాంగ్ అది దాని తర్వాత ఆఫ్టర్ రాజమ్మ పల్లెల్లోని సందడి తిప్పుకుంటున్నాం కొంచెం థియేటర్ లో చూడరు. అదే థియేటర్ కి జనాన్ని పట్టుకొచ్చేది తిప్పుకుంటున్నావు ఆ థియేటర్ కి తోసుకుంటూ వస్తారు. ఆ సాంగ్ బాగా, ఎందుకంటే ఫోక్ మాస్ బీట్, మీ మూమెంట్స్, ఎనర్జీ, సాంగ్స్ లో మధ్యలో ఈయన డాన్సులు కూడా ఉంటాయి. కొరియోగ్రాఫర్స్ కూడా సూపర్ గా సతీష్. సో సాంగ్స్ హెల్ప్ అయిపోయింది. అలాగే అదృష్టం మనకి ఏంటంటే మళ్ళీ కెమెరామెన్ మన సతీష్, ఇంకో సతీష్ ఏంటి మీరు స్క్వేర్ ఇప్పుడు. సో సతీష్, సో ఫస్ట్ నుంచి తనే చాయిస్ కెమెరామెన్ గా. బ్యూటిఫుల్ అన్ని లొకేషన్స్ కానీ, మనం చేసిన లొకేషన్స్ కానీ. తర్వాత అసలు నీ షాట్ వచ్చి నువ్వు ఫస్ట్ ఐ థింక్ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేసావు, అది బ్యూటిఫుల్. సో సతీష్, సో టోటల్ గానే ఒక మంచి సెటప్ కొన. అట్ ద సేమ్ టైం నువ్వు కేఎఫ్సి, అట్ ద సేమ్ టైం పిల్లలు శ్రావ్య. ఇప్పుడు ఏంటంటే ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ గెటింగ్ రెడీ. అన్నయ్య పాప అయినా, దత్తు గారి పిల్లలు, సుష్మిత, నిహారిక, సో మొత్తం స్వప్న, ప్రియాంక. సో నువ్వు కూడా నెక్స్ట్ జనరేషన్ రెడీ చేసేస్తున్నావు. 100%. అంటే ఇప్పుడు కొత్త నీరు వచ్చేటప్పటికి పాత నీరు కొంచెం కిందకి వెళ్ళాలి, పైన మనం ఉండాలి. నేను అది కదా చెప్తుంటే వీళ్ళకి అదే చెప్తాను. ఆధ్వర్యంలో మనం గైడెన్స్ గా ఉండాలి. మమ్మల్ని నువ్వు మర్చిపోదా ఆఫ్టర్ మర్చిపోను సార్. తర్వాత సార్ మీరు ఉగాది ఇంటర్వ్యూ చేసింది మీరేనా అని అడగకుండా మరి అంత చేంజ్ ఉండదు సార్. నా అదృష్టమయ్యా, నా డెబ్యూ డైరెక్టర్లు అందరూ సూపర్ హిట్లు కొట్టారు. ఇది నాతో చేసిన ప్రతి డెబ్యూ డైరెక్టర్ సూపర్ హిట్, ఫ్రమ్ పోలీస్ స్టోరీ. యాక్చువల్లీ ప్రమోషన్స్ అన్ని కూడా చూస్తుంటే ఈయన ఎప్పుడో హిట్ కొట్టేశారని అనిపిస్తుంది. దేవుడు కొట్టాలమ్మా, ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ కాన్ఫిడెంట్. కానీ వాళ్ళు రావాలి, చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి, ఆశీర్వదించాలి. మనం చేసే మన ప్రయత్నం సిన్సియర్ గా చేసాం. వి హావ్ డన్ ఇట్.
తప్పకుండా బస్ క్రియేట్ అయింది. ఒక టైటిల్ దగ్గర నుంచి, మన గ్లిమ్సెస్ దగ్గర నుంచి, టీజర్ల దగ్గర నుంచి, వాళ్ళ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ దగ్గర నుంచి, అండ్ ఆల్రెడీ కోర్టులో వాళ్ళు బాగా దగ్గర అయిపోయారు జనానికి. సో లక్కీగా వీటన్నిటికీ తను చెప్పినట్టు ఇవన్నీ కుదిరే. సాయి అన్న క్యారెక్టర్ ఎక్కడి నుంచి పుట్టింది నీకు? వాళ్ళిద్దరికి మా అమ్మ నాన్న అన్న ఇన్స్పిరేషన్, అది. నాకేంటి ఇన్స్పిరేషన్? మా మామయ్య పేరు సార్. అవునా? అరే అరే ఇది బాగుంది. అంటే నాకేమనిపించింది సార్, ఈ సినిమా అంతా రాస్తున్నప్పుడు ఈ సినిమాలో ఎవరు అంటే మేజర్ గా విలన్స్ లేరు. ఆ సిచ్యుయేషన్ వాళ్ళ అంతే కదా, అంతే కదా. మనం టీజర్ లో చెప్పించిన డైలాగ్ కూడా ఊరికే చెప్పించలేదు, ఆ స్టోరీలో నుంచి వచ్చిన దానికి సింక్ అవుతుంది. అవసరాల కోసం. అది సార్. ఇక్కడ కూడా అవసరాల కోసం ఒక పాత్ర అలా మారింది తప్ప ప్యూర్ గా విలన్ ఏం కాదు. ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది అనే కైండ్ ఆఫ్ లో అలా రాసుకున్నాను సార్. రాసినంతసేపు మీరే కనిపించారు సార్ నాకైతే ఫస్ట్ నుంచి. సూపర్ సూపర్ సూపర్. సో బేసిక్ గా మాక్సిమం నీ ఫ్యామిలీలో వాళ్ళు నేను బాగా అందరం కవర్ చేసావు బాగా అందరం కవర్ చేశారు. ఇప్పుడు అందరూ ఫస్ట్ డే చూస్తున్నారు సినిమా. మీ వైఫ్ పేరెంట్ ఎంతకి? సౌజన్య సార్. సో ఒక పేరు వదిలేసావు, అవును మా నెక్స్ట్ సినిమా పెట్టుకున్నాడు. రాజమండ్రి సార్ నాకు నేను డివోటీ సార్, అందుకని వాళ్ళిద్దరికి దేవుడి పేర్లు పెట్టాను సార్. యాదగిరి రాజమ్మ. ఇంకోటి కూడా చూసాను సాంగ్ లో కూడా తెలియకుండా ఓడేనికి వస్తానే సార్ అక్కడ అది కూడా బాగుంది. ఆ లిరిక్ వచ్చిన తర్వాత పాట టచ్ చేసేది, నా భలే నచ్చింది. ఎగ్జాక్ట్ అక్కడ 2 వచ్చినప్పటికీ నేను గెస్ చేశాను సార్, ఎందుకంటే సమ్మక్క సారక్క ఆ ఫెస్టివల్ ఉంటుంది అప్పుడే రిలీజ్ అవుతుంది సినిమా అనిపించింది. లిరిక్ చాలా బాగుంది, మంచి కరెక్ట్ గా కుదిరింది. అవును సార్. ఇప్పుడు బేసిక్ గా ఈ రోజు ఉగాది, ఇంకో 1 వీక్ లో శ్రీరామనవమి, నవమికి రిలీజ్ అవుతున్నాం. ఇప్పుడు ఎలా ఉంది నీకు? గుడ్డ ఏం కొట్టుకుంటుంది? సార్ నాకైతే కొంచెం కూడా టెన్షన్ లేదు సార్. లేదు, టెన్షన్ లేదు. సార్ ఉన్నారు, ఆయన పడుతున్నారు. మేము నా టెన్షన్స్ అన్ని కోన సార్ అండ్ మా శివ చూస్తున్నారు సార్, నేను చాలా ఫ్రీగా ఉంటున్నాను. అలాగే శివ అయ్యా నీ టీం కూడా, Yes. నిజంగా మా టీం అందరికి. ఆ శివ 100%. నేనేంటి షార్ట్ అయిపోగానే డైరెక్ట్ నుంచి చూస్తా, డైరెక్టర్ వస్తాడు ఎక్కడి నుంచో శివ వస్తాడు, వచ్చి సార్ అది అంటాడు, ఓకే రెడీ కానీ శివ ఎలాగ పరిచయం ముందు నుంచేనా సార్ 10 years బ్యాక్ నుంచి ఫ్రెండ్స్. ఓ నువ్వు ఇండస్ట్రీకి రాలేదంటో 10 years నుంచే నువ్వు 10 years బ్యాక్ బ్యాండ్ మేళ రెడీ చేసుకున్నావు. 10 years బ్యాక్ వద్దాం అనుకున్నాను సార్, ఓకే. కానీ సిచ్యుయేషన్స్ రానివ్వలేదు. మళ్ళీ వెళ్ళిపోయి జాబ్స్ చేసుకొని కొంచెం సెటిల్ నేను ఇంజనీర్ చేసి కువైట్ లో జాబ్ కూడా చేశాడు. వావ్. కువైట్ దుబాయ్ దుబాయ్ సార్. దుబాయ్లో. దుబాయ్ శివ అబుదాబిలో జాబ్ చేసేవాళ్ళం. కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి అప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ కష్టం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షో ఎక్కడ చూస్తున్నావు సినిమా? సార్ కోనా సార్ ఎక్కడంటే అక్కడ చూస్తాను సార్, ఆయనతో పాటే. అమ్మ నాన్న మావయ్య వీళ్ళందరూ నేను అదే అడిగాను సార్, ఊర్లో హైదరాబాద్ రండి మనం అందరం చూద్దాం అంటే, లేదు ఊర్లో వాళ్ళందరూ నేను థియేటర్ తీసుకెళ్ళాలి, మేము ఊర్లోనే ఉంటామని చెప్పారు పేరెంట్స్. సో అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఇతనే కాదు ఊరిని కూడా ఇప్పుడు సినిమా థియేటర్ తీసుకెళ్తున్నాడు. పక్కనే ఒక థియేటర్ ఉంది, సో అందరినీ అక్కడికి సో తీసుకెళ్తాం. మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ మావయ్య గారికి, మీ ఫ్యామిలీకి నిజంగా సతీష్ మీ పేరు నిలబెడతాడు. మీరు చిన్నప్పుడు తనని బలవంతంగా సినిమా థియేటర్కి తీసుకెళ్లి సినిమాలు చూపించి తనకి సినిమా పిచ్చి పట్టేటట్టు చేసి ఈరోజు కోన ఆ టాలెంట్ని గుర్తించి ఈరోజు ఒక మంచి అవకాశం ఇచ్చి దాన్ని తను ప్రూవ్ చేసుకుని, ఎందుకంటే మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం తప్పకుండా ఒక మంచి సినిమా చేశామని. సో నిజంగా మీరు రేపు మీ థియేటర్లో మీ ఊర్లో మీ అబ్బాయి సినిమా చూస్తున్నప్పుడు నిజంగా అదెంతో ఆనందకరమైన విషయం రోజు అనమాట. సో ఆల్ బ్లెస్సింగ్స్ టు సతీష్ అండ్ మీ బ్లెస్సింగ్స్, పేర్లు పెట్టినందుకు కూడా వాటిని మీ నిలబెడతామని. బ్లెస్సింగ్స్ సినిమా కూడా ఉండాలి. ఓకే డన్. సో ఇవన్నీ ఓకే, కానీ ఈ సినిమాలో ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు ఎవరికి కొత్త వాళ్ళకి అందరూ కొత్త వాళ్ళు. అదే నోన్ ఫేస్లకు వెళ్ళలేదు నువ్వు. అవును, దానికి అంటే తను నేను కొత్త వాళ్ళతోనే వెళ్దామని చెప్పి వెళ్దాం అనుకున్నావు. ఈ టైటిల్ మనం ఎలా అయితే ఎవ్రీ బీట్ హ్యాస్ ఎన్ ఎమోషన్ ఉందో, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎన్ ఎమోషన్ అని నేను నమ్ముతాను సార్. ఈ స్టోరీలో ప్రతి క్యారెక్టర్ వెనకాల ఒక ఎమోషన్ ఫాలో అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా రోజులు ట్రావెల్ అవ్వాల్సి వస్తుంది. సో మోర్ ఇంటూ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకంటే కొత్త వాళ్ళు అయితే ఇంకొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి సార్కి చెప్పాను నేను. సో అంతా అందరినీ ఆడిషన్ చేసావు. అందరిని సార్. ఎవరెవరు పేర్లు నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. మొన్న అమ్మాయి అసలు గెటప్ ఈ గెటప్ చూసి అసలు అమ్మాయిని గుర్తించలేదు. తర్వాత నువ్వే కదమ్మా వెళ్ళి గుద్దేవు అన్నాను. ఏంటి వాళ్ళ పేర్లు? సార్ నరేష్ క్యారెక్టర్ చేసింది అవినాష్, దినేష్ క్యారెక్టర్ చేసింది విశ్వనాథ్, అంజి క్యారెక్టర్ చేసింది విహాన్, దేవి క్యారెక్టర్ చేసింది పూజ సార్. అలాగే కవిత క్యారెక్టర్ చేసింది త్రిషిక అని ఒక డాక్టర్. విహాన్ కంటిన్యూ అనుకుంటా, కోర్టులో చేశారు. సో నా వైఫ్ క్యారెక్టర్ ముందే తను యాజ్ ఇట్ ఈస్ మన శాంతి గారు, శాంతి విజయ్ గారు. సో మంచి కాస్టింగ్ అండ్ అందరూ దే ఆర్ ఆల్ లుకింగ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. యాక్టర్స్ లాగా చూసిన వాళ్ళందరూ కూడా అన్ని క్యారెక్టర్స్ లాగే ఉన్నాయని.
మా లాంటి వాళ్ళకి నువ్వే డబ్బింగ్ చెప్పుకున్నావా? అదే కదా మరి కాకినాడ అంటే తెలంగాణ ఎలాగా అన్నది సోదరుడు. ఆల్ థ్యాంక్స్ టు యోగిత గారు. యోగిత గారు అందరికీ హెల్ప్ అదే నువ్వే చెప్పుకున్నావు. చాలా హ్యాపీగా చెప్పారు అనమాట. ఎలా ఉంది? టఫ్ గా ఉంది? ఈజీనా? అంటే ఈజీ సార్ నాకు. ఓ తెలంగాణ ఖమ్మం అటు అడుగు ఇటు అడుగు అటు ఆంధ్ర. నాకు భయం వేసింది కానీ 2-3 చేసాం అంతకు ముందు కానీ, బట్ ఇందులో మరీ నువ్వు కొన్ని వర్డ్స్ కానీ డైరెక్టర్ నమ్మేసి డబ్బింగ్ లో కూడా జాగ్రత్తగా పోయింది, ఏదో కరెక్ట్ చేసుకుని చేసాం. అన్ని చూసా కదా అదే సో ఆయనకి ఆ క్రెడిట్. చాలా చోట్ల జనరల్ గా ఏంటంటే కొంచెం తెలంగాణ మాట్లాడాలని ప్రయత్నిస్తే కొంచెం ఆ ఫేక్నెస్ వస్తుంది. రాలేదు, నేను చూసేవాళ్ళ. తను కొన్ని వర్డ్స్ మంచి వర్డ్స్ అవన్నీ కరెక్ట్ గా, నేను ఒకవేళ షూటింగ్ లో మిస్ అయిన ఆ వర్డ్స్ తను ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోదాం సార్ చూసుకుందాం అని నేను సతాయించాను సార్ కొన్నిసార్లు నా విషయంలో కూడా, ఇది చెప్తా ఇలా చెప్తా అలా చెప్తా అని. ఓకేనయ్యా అన్ని ఓకే. నువ్వు సాయి కుమార్ ముందు సాయి కుమార్ యాక్టర్ ఉన్నాడు కదా, ప్రస్థానం అంతా చేశాడు మన పోలీస్ స్టోరీ. ఆయన ముందు ఆయన డైలాగ్ చెప్పి ఇప్పుడు కూడా ఒకసారి చెప్పు. మళ్ళీ అంటున్నావు ఎంత ధైర్యం నీకు? చెప్పఒకసారి. మీరు వాయిస్ ఇస్తే నేను యాక్షన్ చేయను. మళ్ళీ డబ్బింగ్ ఎక్కడ కూడా అదే చెప్పోసారి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. సార్ నాకు యాక్చువల్గా మీరంటే ఎక్కువ భయం ఉంది సార్. అంటే సెట్లో అందరూ తెలిసిన వాళ్ళే, ఒకవేళ అందరు తెలియకపోయినా మా ఏజ్ గ్రూప్ చిన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు మళ్ళీ ముసలాన్ని చేశాను ఒరిజినల్ తెలుసా? మీకు ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఏమన్నా సార్ ఇంకో టేక్ అడుగుతానే లేకపోతే సార్ ఇది ఇబ్బంది పెట్టానయ్యా? నేను అసలు షాక్ అయిపోయింది సార్. నేను అది అంటే జనరల్గా చెప్తా ఉంటారు కదా సీనియర్స్ కొంచెం జాగ్రత్త ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి. నేను వచ్చి మీ దగ్గరికి చెప్పినప్పుడు నాకు చాలా టెన్షన్ ఉంది. మీ క్యారవాన్ ఎక్కినప్పుడు చాలా టెన్షన్ ఉంది సార్, దిగిపోయినప్పుడు నార్మల్ అయిపోయింది. షూటింగ్కి వచ్చిన తర్వాత క్యారవాన్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, రోజుకు ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం ఎప్పుడునయ్యా ఎనీ యాక్టర్ డైరెక్టర్స్ యాక్టర్ అయిపోవాలి. సో కథ కూడా చెప్పిన దానికి మనం దానికి నువ్వు ఆర్క్ చేసుకుంటాం. అందరూ రేపు మీరు కూడా ఎన్నో సినిమాలు చేయబోతున్నారు, మీరు చేయబోతున్నారు. ఇట్స్ సంథింగ్ లైక్ ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో అలా బ్యాండ్ మేళం కూడా నాకు కొత్త ఎక్స్పీరియన్స్. తను చెప్తున్నాడు నైజాం ఉంది బ్యాక్ డ్రాప్ లో, తెలంగాణ మాట్లాడాలి, నీకున్న కాన్ఫిడెన్స్, నీకు ఆ కంట్రోల్ ఉంది కాబట్టి డైరెక్టర్ నమ్మి ఓకే తను ఉన్నాడు కదా తను చేయించుకుంటూ వెళ్తాడు. ఇక అప్పటికి కొన్ని డబ్బింగ్ లో కూడా ఇది ఎలాగంటే పర్లేదు సార్ దాని వదిలేండి, పర్లేదు అది పెద్ద ప్రాబ్లం కాదు సార్ అని కొన్ని స్పెసిఫిక్ వర్డ్సే పట్టుకున్నాడు తను, విచ్ ఈస్ వెరీ కలోకియల్ గా మాట్లాడేవి. సో ఆ విషయంలో ఐ థింక్ బ్యాండ్ మేళం అందరూ కుదిరారు. అంటే కొత్త డైరెక్టర్స్ కి నిజంగా సాయి కుమార్ చేయడం అన్నది కొత్త డైరెక్టర్స్ తను ఒక పెద్ద గోడలాగా నిలబడతాడు వెనకాల, ధైర్యం ఇస్తాడు. నీకేం కావాలి చెప్పు, అది చాలా అంటే నేను ఇంపార్టెంట్. సరే కోర్టు తర్వాత మీ ఇద్దరికి ఇది చేస్తుంటే ఏదైనా ఇది ఛాలెంజ్ అనిపించిందా ఈ సినిమా? ఛాలెంజ్ ఏమనిపించలేదు కానీ సార్, బైక్ మీద అంతమంది నేర్చుకున్నారు. నా భయం ఏంటంటే నా ఫ్రెండ్స్ మీద వాళ్ళకి అవుతుందా అన్న ఫీలింగ్. ఎందుకంటే ముందు ఒకటి కూర్చుంటారు, వెనకాల ఇద్దరు కూర్చుంటారు, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని కూర్చుంటారు. బట్ మళ్ళీ కెమెరా దాని మా బైక్ తో పాటు ఫాలో అవ్వడం, సో దీన్ని మేనేజ్ చేసుకోవడం చాలా. బట్ యూనో సో ఓవరాల్ గా ఈ మధ్య నువ్వు ఎందుకంటే మనం ఎంత బాగా చేసినా జనంలోకి వెళ్ళాలి. నేను కాలేజు కాకినాడ దగ్గర నుంచి తెలుగు మహాసభలకు కూడా వెళ్ళినట్టున్నారు, తిరుపతి వెళ్ళారు, అన్ని చూస్తున్నాను కదా. ఎలా ఉంది టోటల్ గా రెస్పాన్స్ కొనా? అంటే నేను వీళ్ళిద్దరూ అసలు ఎంటర్ అవుతుంటే యూత్లో ఓహో వీళ్ళు నెక్స్ట్ సూపర్ స్టార్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని నాకు అర్థమైపోయింది. ఆ యూత్లోకి వెళ్ళినప్పుడు, కాలేజ్లోకి వెళ్ళినప్పుడు రోషన్కు ఉండే ఫాలోయింగ్, అటు ఆడవాళ్ళు రోషన్ 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 అంటున్నారు, అబ్బాయికి అయితే శ్రీదేవి అంటున్నారు. గర్ల్స్ కాలేజ్కి వెళ్తేనేమో రోషన్ రాలేదా అని అంటున్నారు. సార్ రోషన్ అడుగుతున్నారు వాళ్ళు, నన్ను ఎంజాయ్ చేయరేమో అని ఇతర టెన్షన్. బాయ్స్ దగ్గరికి వెళ్తేనేమో శ్రీదేవి వీళ్ళు అంతలాగా వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు. అదే మా సక్సెస్ సినిమా అన్నది థ్యాంక్స్ టు నాని. సో వండర్ఫుల్. మీరు రీచ్ అయిపోయారు. రీచ్ అయిన తర్వాత ఈరోజు తెలుసా నీకు కోర్టు కన్నడ జరుగుతోంది, తమిళ్ జరుగుతోంది, నాకు తెలిసి హిందీ కూడా చేస్తారేమో. కన్నడ చేస్తున్నావు కదా? కన్నడ జరుగుతుందా? బ్యాండ్ మేళం రేపు బ్యాండ్ మేళం కూడా వెళ్తుందేమో 100%. ఎందుకంటే ఇట్స్ యూనివర్సల్ ఎమోషన్. నువ్వు చెప్పినట్టు ఆ లవ్ అన్నదే ఎమోషన్. నేను
ఇందులో కూడా చాలా మంచి డైలాగులు అన్ని నువ్వే కదా రాసావు, చాలా బాగుండింది. ఆ ఫ్రెండ్కి తాళి కట్టేది కానీ అవన్నీ కొత్తగా ఉన్నాయి. యాక్షన్ ఉందా? యాక్షన్ ఇంటర్వ్యూలో ఒక సీక్వెన్స్ అసలు ఆ రోజు టెన్షన్ అయిపోయాను నేను. పెళ్లి మండపంలో మనవాడు వచ్చి Bike పడేసి. skit చేసి వదిలేసి వచ్చేయమంటాడు. మనోడు ఓ టేక్ 1 ఓ టేక్ 2 వచ్చేస్తున్నాడు, వచ్చి పడేసి వచ్చి నేను అన్నాను మేము చిన్నప్పుడు ఇలాగే చేసాము నాన్న, ఆ తర్వాత అవన్నీ తెలుస్తాయి. వీళ్ళిద్దరికి మా ఇంట్లో ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మరో వెంకటేష్ సౌందర్య అవుతారేమో వీళ్ళు. అబ్బో సూపర్. సరే కోర్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే సడన్గా వచ్చావు కదా. ఇప్పుడు తనైతే అట్లీస్ట్ డ్యాన్స్ నేర్చుకున్నాడు, నువ్వు సడన్గా కాకినాడ నుంచి దిగిపోయావు. సో కోర్ట్ అయింది. కోర్ట్ కూడా ఛాలెంజింగ్ రోలే, మంచి వేషం. సో కోర్ట్ చేసిన తర్వాత ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నీకు ఎలా ఉంటుంది యాజ్ అ క్యారెక్టర్? ఇది యాక్చువల్లీ కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్ కాబట్టి. నేను ఫుల్ గోదావరి వస్తుంది, సో చాలా ఫస్ట్ భయపడ్డా, అసలు నేను చేయగలుగుతానే లేదా అనుకున్నాను. బట్ సతీష్ గారు లాంగ్వేజ్ని ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఓకే నేను డైలాగ్స్ చెప్పినప్పుడు నాకే అనిపించింది, ఓహో నాకు కూడా కొంచెం ఓకే వస్తుందని. ఆ తర్వాత ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను తెలంగాణ వస్తలేదా, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. సో కొంచెం ఆంధ్ర పోతుంది. నీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఒకటి టీజర్ రిలీజ్ చేశాడు కదా, ఒక చిన్న గ్లిమ్స్. కంటిన్యూస్ గా ఏంటి తిడుతూనే ఉన్నావు అందులో, ఏంటో చెప్పు. మంచంగా వేసి కొడతా, గుల్మం వేసి గుద్దుతా, బాబా పాడుకో, పుచ్చలేసిపోద్ది, కంట్ల గారం పడతా, అంతే సార్. అంతేనా? రోషన్ మళ్ళీ చేయొచ్చా చేయకూడదా అని ఏమనుకున్నావు? అలా ఏం లేదు వెంటనే అంటే ఫస్ట్ అంకుల్ కాల్ చేసి చెప్పిన వెంటనే ఇది రోషన్ నువ్వు చేయాలి, చేస్తా అదే అనుకుంటున్నారు వాళ్ళు అని అన్నారు. సో సో ఆయన కథ చెప్తున్నప్పుడే నేను అనుకున్నా. సో అంటే నాకు అలా ఆ ఇమాజినేషన్ లో అనుకున్నాను. సో రోషన్ కనిపించాడు. సో కాకినాడ బీచ్ లో కూడా కనిపించాడా? లేదు, వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. గుడ్. బేసిక్గా ఏంటంటే అది కూడా బ్లెస్సింగ్సే. ఒక కాంబినేషన్ రిపీట్ అవ్వడం, ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం. కానీ మీకు ఎక్కడ అదృష్టం అవుతుందంటే కొత్త కథలు, కొత్త స్క్రిప్ట్లు వచ్చినప్పుడు. సో నీకు కోర్ట్ వాజ్ డిఫరెంట్ స్క్రిప్ట్. సో ఇది మళ్ళీ నీకు టోటల్ గా అవుట్ అండ్ అవుట్ ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైనా ప్లానింగ్ లో ఉన్నారా, చేస్తున్నారా, కమిట్ అయ్యారా? ఇద్దరికి ఇంకా ఏం లేదు. అయితే ఓకే, ఇద్దరు కలిసి నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టేది. మరి అదేంటి, వాళ్ళ కోర్టు వాళ్ళకి చేస్తావా, కోనాకి చేస్తారా ఇద్దరు నెక్స్ట్ ఈ సూపర్ హిట్ అయిన తర్వాత? ఇప్పుడు ఎవరో మంచి కథతో వస్తే వాళ్ళతో మేమే చేయాలి. కోన మీ ఇద్దరిని కొంచెం హీరోయిన్ కాపాడుకుంటున్నాడు. ఏం సతీష్, నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు వీళ్ళతోనేనా? సరే ఎవరితో చేసినా మేము ఉండాలి, అది చూసుకో. ఆల్రెడీ ప్రామిస్ చేశాను నా ప్రతి సినిమాలో మీరు ఉంటారని. సో సార్ నేను మిమ్మల్ని సెట్లో చూసినప్పుడు మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను సార్. ఏంటంటే డైలాగ్ పేపర్లు అన్నీ మీరు సెట్లోకి రాగానే మీ అసిస్టెంట్ వస్తాడు, సీన్ పేపర్లు ఇవన్నీ తీసుకుంటారు. మీరు నేను క్యారవాన్లో ఉంటాయి సార్, ప్రతి డైలాగ్ ఆయన సపరేట్గా రాసుకుంటాడు. మళ్ళీ ఆ డైలాగ్ రాసుకుంటాడు. ఈ డైలాగ్లో ఈ వర్డ్ చేంజ్ ఏదైనా ఉంటే ఇది ఇలా అంటే బాగుంటుందేమో కదా అని అంటారు. అవును సార్ బాగుంటుంది అన్న తీసుకుంటారు, లేదు సార్ బాగోదన్న తీసుకుంటారు. అలా తీసుకుని ఇది ఇక్కడ చూడొకసారి ఇది బాగుంటుందేమో ఇలా అని చెప్తా ఉంటారు, చేంజ్ చెప్తూ ఉంటారు. ఆ డైలాగ్లో ఒక పెద్ద సీన్ ఉంది సార్. మీరు వీళ్ళ ఫ్యామిలీ అందరు ఇంటికి వస్తే అవమానించి పంపించే ఒక సీన్ ఉంటుంది. నేను చాలా టెన్షన్ పడుతున్నా, టైం అయిపోతుంది. ఆ రోజు మళ్ళీ అనుకుంటున్నాను మీరు అలా జస్ట్ అలా మెట్లు దిగి వచ్చి ఫట్ ఆడిచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంత పెద్ద సీన్ ఇంత తొందరగా అయిపోతుందని అనుకోలేదు సార్. మీరు ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకోవడం కానీ, మీరు అదే ముందే ప్రిపేర్ అయిపోయి రావడం కానీ, అది అంటే కొంచెం అంటే అది ప్రతి ఆర్టిస్ట్ అది ఫీల్ అవ్వాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో విషయాల్లో మనం ఈరోజు టైం అన్నది చాలా ఇంపార్టెంట్. మనకు అదృష్టం ఏంటంటే మంచి టీం. మనకేంటంటే నువ్వు చెప్పినట్టు నీ టీం కానీ, కెమెరా సైడ్ కానీ, ప్రొడక్షన్ సైడ్ కానీ, కోనా తీసుకున్న కేర్ కానీ, ప్లస్ ఆర్టిస్టులు కూడా ఒకవేళ శ్రీదేవి కొంచెం లేట్గా వచ్చినా నువ్వు లేదు ఈసారి త్వరగా వస్తుంది. సినిమా అయిపోయింది, లేట్గా వచ్చినట్టు నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూకి చెప్పాను. ఇంటర్వ్యూకి ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటని చెప్పి చూడు, నా కూతురు నువ్వు నెక్స్ట్ టైం నుంచి టైంకి కరెక్ట్గా ఉండాలి, లేదా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ పెంపకం బాగాలేదంటారు. సో అదే అంటున్నాడు, ఇంట్రోల్ యాక్షన్ ఉంది ఒకటి. అందులో సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. అదొక మ్యూజికల్ గా విజయన్ బాగా తీసుకెళ్లారు. అట్ ద సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. సూపర్.
సో చిన్న యాక్షన్ ఉంది. మంచి హై ఇస్తుంది సార్ ఇంటర్వెల్కి. అవునా? మంచి హై ఇస్తుంది. ఎందుకంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము మా సీన్లు చేసాం కానీ నేను కానీ యోగిత గారు కానీ అంతా మాకు టోటల్గా సినిమా కథ తెలుసు. మేము మీలాగే వెయిట్ చేస్తున్నాం 26 కోసం, ఈగర్లీ వెయిటింగ్. సో టోటల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది టోటల్గా చెప్పండి ఒకసారి. మీ ఫస్ట్ టైం చేస్తున్నారు. సో దీనికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కోనా సార్. అంతకుముందు పరిచయం ఉన్నప్పటికీ కూడా విఎన్ ఆదిత్య సార్ ద్వారా నాకు ఒక చిన్న గ్యాదరింగ్లో అనుకోకుండా ఆ టైంలో ఇంకా నాకు లెగ్ యాంకిల్ సర్జరీ అయిన 1 monthకే కలిశారు. అదే కుంటుకుంటూ కలిసాను నేను మిమ్మల్ని. అనుకోకుండా అక్కడ అడగడం, నెక్స్ట్ డేనే ఆఫీస్కి వెళ్ళడం, స్టోరీ నరేట్ చేయడం, అన్నీ అనుకోకుండా జరిగిపోయినాయి. బట్ బిగ్ థ్యాంక్స్ టు కోనా సార్ ఫస్ట్. తర్వాత సతీష్ గారికి మేజర్ థ్యాంక్స్. ఎందుకంటే ఆయన చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. ఆ డౌట్ని నేను కాస్తో కూస్తో బెటర్గా చేశాను అనుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ 26కి మా టీం అందరికీ కావాలి. ముఖ్యంగా మా కొడుకు కోడలు చాలా బాగా అలరిస్తారు. అందరికీ మరోసారి హ్యాపీ ఉగాది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో శ్రీదేవి చెప్ప తల్లి, మన వాళ్ళకి ఉగాది రోజున మన సినిమా ఇంకో వారం రిలీజ్ అవుతుంది. ఉగాది నువ్వు ప్రతి సంవత్సరం నువ్వు ఎలా జరుపుకుంటావు? నువ్వు ఎంజాయ్ చేసే పండగ ఇది అసలు మామూలుగా నేను ఎంజాయ్ చేసే పండుగ ఏముందంటే అది సంక్రాంతి సార్. ఎందుకంటే ఆ 3 రోజులు మా ఇంట్లో ఉంటాను కదా, అందుకు. ఎప్పుడైనా మీ ఇంట్లోనే అనకూడదు. ఇంట్లో ఉండడం అంటే ఇంట్లో ఉండడం అంటే మా ఊర్లో ఉంటాను కాబట్టి నాకు ఆ 3 రోజులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఎవరు ఉందంటే ఉగాది పచ్చడి కోసం నాకు ఉగాది అంటే చాలా ఇష్టం. సో అది ఈ ఇయర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇంకొక 1 weekలో బ్యాండ్ మేళం అనే సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ తప్పకుండా చాలా చాలా బాగుంటుంది. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. సతీష్ సార్, ఈ సినిమా చాలా కష్టపడి చాలా ఇష్టపడి తీసాము. ఫస్ట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇదే నా లైఫ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. దీన్ని బట్టే నెక్స్ట్ నా లైఫ్ కూడా ఉంటుందని బిలీవ్ చేస్తున్నాను. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. 26th రోజు వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. గుడ్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరో గారు, మా సినిమా మార్చి 26వ తారీఖున రిలీజ్ అవుతుంది, శ్రీరామనవమి రోజు. ఆయన ఆశీర్వాదాలతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అందరికి ఉండి మా సినిమాని పెద్ద హిట్ చేస్తానని నమ్ముతున్నాను. చాలా ఇష్టపడి కష్టపడి ప్రేమించి సినిమాలు తీసాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ కమ్ టు థియేటర్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. గ్రేట్. కొనా ముందు అందరికీ తెలియాల్సింది ఏంటంటే నేను కూడా పొద్దున కొంత రీసెర్చ్ చేశాను. ఓకే. పరాభవన సంవత్సరం అంటే ఇదేంటి? పరాభవం అంటే నెగిటివ్ ఫీలింగ్ కదా, కాదు, అందరూ అలా అనుకోవద్దు. పరాభవనామ సంవత్సరం అంటే మన అహం మీద, అహంకారం మీద, చెడు మీద, చెడుకి పరాభవం జరగాలి. ఒక దాని మీద ధర్మం, ఈవెన్ మన ఈగోని చంపాలి. ధర్మం వీటన్నిటి మీద, చెడు మీద ధర్మం గెలవడం మేము పరాభవన సంవత్సరం యొక్క ఉద్దేశం. కరెక్ట్. అంటే చెడు మీద విజయం సాధించడమే ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం ముఖ్య ఉద్దేశం. అదే మెయిన్ విశిష్టత అది. సో అది నెగిటివ్ వర్డ్ కాదు, అది ఇట్స్ ధర్మం వీటన్నిటి మీద గెలుస్తుందని చెప్పడం. సరే, అది పక్కన పెడితే బ్యాండ్ మేళం సినిమా, నేను నిన్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది అని చెప్పడానికి నాకు ఒక చిన్న మన మెతుకు అంటారు కదా, ఆ మెతుకు నేను నిన్న అది పట్టుకున్నా. అదేంటంటే మన సినిమాకి పనిచేసిన కెమెరామెన్ సతీష్ ముత్యాల డిఐ చేస్తూ ఫైనల్ రీలు చూస్తూ 6వ రీలు చివరికి వచ్చేటప్పుడు 6వ రీలు డిఐ చేసిన కలరిస్టులు కానీ వీళ్ళు కానీ మొత్తం అందరూ అతను తెలియకుండా ఏడిచేస్తున్నాడంట. అందరు చూశారు, వాళ్ళు ఏడుస్తున్నారంట. బయటకు వచ్చి నాకు ఫోన్ చేశాడు, సార్ నేను సినిమా పనిచేసా, ప్రతి షాట్లో వెనకాల ఉన్నా, ఇది సినిమా అని తెలుసు, అన్నీ తెలుసు, కానీ నా కన్నీళ్ళు ఆగలేదు సార్. ఆ క్లైమాక్స్కి, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి నా గుండె బరువెక్కిపోయింది. అంటే అప్పుడు అనుకున్నా, ఓహో నీ గుండె బరువెక్కింది, నా జోబు నిండింది అనుకున్నా. అలాగా అంటే ఒక సినిమాకి పనిచేస్తూ ఇంతకాలం ట్రావెల్ అయ్యి తను అంత ఇన్వాల్వ్ అయిపోయి అన్కంట్రోలబుల్గా ఏడ్చేసాడంట. వచ్చేసి నాకు చెప్పాడు, సార్ ఈ సినిమా పెద్ద హిట్ సార్. అలాగే మిక్సింగ్ ఇంజనీర్, వీళ్ళందరూ పోస్ట్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు కదా, మిక్సింగ్ ఇంజనీర్లు, కలరిస్టులు,
సో వాళ్ళే మన ఫస్ట్ ఆడియన్స్. ఎక్కడ మిక్సింగ్ ఎక్కడ చేశారు ఫైనల్? సారథి స్టూడియోస్. ఓ అక్కడ సతీష్ అని, తను కూడా సతీష్. సతీష్ హెచ్ శ్రీధర్ మీడియా ఆర్టిస్ట్, అవునవునవును, ఇండియాలోనే టాప్ మోస్ట్ సౌండ్ డిజైనర్. చెన్నై టాప్ మోస్ట్, ఇండియాకి టాప్ హెచ్ శ్రీధర్. నేను నా ఫస్ట్ సినిమా సత్య రాంగోపాల్ చేసింది అతను. దిల్సే బండరత్వం అన్ని సినిమాలకి సౌండ్ ఇంజనీర్ అతను హెచ్ శ్రీధర్. అవునవును, హెచ్ శ్రీధర్కి అసిస్టెంట్ సతీష్ తెలుసు, కలిసాను నేను. సో సతీష్ నాకు బయటకు వచ్చి నాకు 2 చేతులు పట్టుకుని చెప్పాడు, సార్ ఇది చాలా పెద్ద హిట్ సార్ అని. అందుకనే నేను కూడా అంతేనయ్యా. ఒక సినిమా నేను హీరోగా చేసినప్పుడు ఫస్ట్ కనుక్కునేది వీళ్ళనే. అక్కడనే తెలిసిపోతుంది మనకి. డబ్బింగ్ థియేటర్, సౌండ్ రికార్డిస్టులు, మిక్సింగ్లు, రీ రికార్డింగ్, ఇంకా ఎడిటర్. ఎలా మన డబ్బింగ్ ఇంజనీర్ ఉన్నాడు కదా శ్రీనివాస్, సార్ మీరు ఎంత పెట్టాడు సార్ అన్నాడు. నేను 10 పెట్టాను లేవయ్యా అన్నాను. అయితే పక్కనే ఇంకో 0 వేసుకోండి సార్ అన్నాడు. 100 తథాస్తు, అది అంతా వీళ్ళ చేతుల్లో ఉంది. ఏమో సార్, ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకో తెలియదు అంటే కోర్టు తర్వాత ఇమీడియట్గా ఈ సినిమా రావడం అది సెంటిమెంట్ గా మార్చిలోనే మళ్ళీ. ఎస్, కోర్టు రిలీజ్ అయ్యి 1 year అయింది మొన్న March 14th కదా. సో మళ్ళీ మార్చిలోనే సెంటిమెంట్ గా మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ రిలీజ్ అవుతుంది. వీళ్ళందరూ ఉండడం, మీరు ఉండడం, 4 రిపీట్ అయ్యారు కోర్టు నుంచి. విజయబుల్ గా నేను, వీళ్ళిద్దరు, నేను, నువ్వు, 4 రిపీట్. అందులో వచ్చి 5 సార్. ఇంకొక విహాన్ కూడా ఓకే ఓకే ఓకే. సో విన్నారు కదా, ఇది ఒక విధంగా మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు నాకు కూడా, ఎందుకంటే యాక్ట్ చేశాను కానీ ఎన్నో విషయాలు ఈరోజు షేర్ చేసుకోవడం జరిగింది మేము అందరం. సో ముఖ్యంగా మా సతీష్కి యాజ్ అ డెబ్యూ డైరెక్టర్ నా సెంటిమెంట్ మీరు మళ్ళీ నిజం చేయాలి. ఎందుకంటే నా డెబ్యూ డైరెక్టర్లు అందరూ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం అయింది అందరికీ ఈ మధ్యకాలంలో కూడా. కమిటీ కుర్రాళ్ళు కానీ, ఇప్పుడు మొన్న మనం చేసిన కోర్టు కానీ, కిరణబోరం కానీ ఫస్ట్ చేస్తారు. అలాగన్నీ ఫస్ట్ పోలీస్ స్టోరీ కూడా, థ్రిల్లర్ మంజుకి ఫస్ట్ డైరెక్షన్, అంతవరకు ఆయన ఫైట్ మాస్టర్. అలాగే కోన, హీ హాస్ ఎ వెరీ గుడ్ జడ్జిమెంట్. ఎందుకంటే ఫైనల్గా హిట్లు ఫ్లాపులు మా చేతుల్లో ఉండవు, అది మళ్ళీ మీ చేతుల్లో ఉంది. చేసే ప్రయత్నం మేము సిన్సియర్గా చేయాలి. సో కోనా కూడా ఎన్నో 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 వందల కథలు ఎన్నో 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 చూశాడు. తను ఈ కథ నచ్చి ఈరోజు వాళ్ళ పిల్లల పేర్ల మీద ఈ సినిమా స్టార్ట్ చేసి ఈరోజు ఒక మంచి కథతో, ఒక మంచి ప్రయత్నంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. సో అలాగే ముఖ్యంగా ఇటు రోషన్కి కానీ, శ్రీదేవికి కానీ మళ్ళీ కోర్టు తర్వాత వచ్చే సినిమా. సో తప్పకుండా వీళ్ళిద్దరిని చూడడానికి థియేటర్కి వస్తారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే సూపర్ హిట్ కాంబినేషన్ తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమాతో మేము ముందుకు రావడం. ఆల్రెడీ చాలా బస్ క్రియేట్ అయింది. ఇప్పుడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ప్రతిదీ ఏది రిలీజ్ చేసా అన్నిటికీ. తర్వాత మర్చిపోయాను, నిన్న ఒక సాంగ్ ఏంటి కొత్తగా సునీత గారు పాడేది, అద్భుతం, వెరీ గుడ్, బాగుంది. అది కూడా ఆ పాటలో నేను కూడా ఉన్నాను. నాకు డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశారు, వెరీ గుడ్. అది నాకు చాలా కాసల్ కదా. అవును సార్, కాసల్ శ్యామ్ అది రాసింది డిస్ట్రిబ్యూటర్. అది కూడా రాయలసీమ వాళ్ళు అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళకి రక్తపాతాలు అంటే ఇష్టం అనుకుంటాం కదా. వాళ్ళకి సునీత సాంగ్కి అతను కనెక్ట్ అయ్యి, ఏమంటే మా ఇంట్లో వాళ్ళకి, మా ఆవిడకి, మాకు అందరికీ మేము పొద్దునుంచి అదే పాట పెట్టి వింటుంది. అందులో ఒక ఆర్ద్రత అందులో ఉన్నావు తెగ మాట్లాడాడు. నేను అనుకున్నప్పుడు వెంటనే నేను సునీతకి ఫోన్ చేసి చెప్పాను, చెల్లి ఈ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సునీత గారు కొన్ని పాటలు బ్రహ్మాండం, అసలు చాలా బాగా పాట, ప్రాణం పోసింది. ఈ పాట కూడా చాలా బాగుంది. సో టోటల్గా నేను ఒక కొత్త సాంగ్ వచ్చింది. సో అన్నిటికీ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఉంది. సో ముఖ్యంగా రోషన్ కోసం, శ్రీదేవి కోసం, మా యోగిత, మా చెల్లి యోగిత గారి కోసం, అలాగే ఎలాగో మా డెబ్యూ. సో వీళ్ళందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని, మళ్ళీ ఒక పెద్ద సూపర్ హిట్ అవ్వాలని, మా ప్రయత్నాన్ని మీరు థియేటర్స్కి వచ్చి చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఉగాది పర్వదినాన్ని మిమ్మల్ని ఇలా కలవడం, మీకు ఆ భగవంతుడు, ముక్కోటి దేవతలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే ఈ శ్రీరామనవమి శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ జై శ్రీరామ్ అనగానే ఏదో తెలియని ఒక ఆవేశం వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, ఒక వైబ్రేషన్ వస్తుంది. అలాంటి శ్రీరామనవమి రోజున మన సినిమా రిలీజ్ అవుతోంది. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి చూసి ఆశీర్వదించండి. అలాగే ఈ సినిమాలో ఇప్పుడు ఎంత విన్న తర్వాత అనిపించింది ఏంటంటే నవరసాలు ఉన్నాయని తెలిసింది. అలాగే ఈరోజు మా కోన ఇంటి నుంచి వచ్చిన ఈ షడ్ రుచులు, ఈ
ఉగాది పచ్చడిని మేము షేర్ చేసుకుంటూ మీరందరూ కూడా పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో మిగిలిందయ్యా. సో తీపి కబురే నీకు.